అంతా రామమయమైంది. అయోధ్యలో అందరూ రామనామాన్ని జపిస్తున్నారు. అయోధ్య నగరం రామనామ స్మరణతో మారుమోగుతోంది. ఎటు చూసినా రామనామ సంకీర్తనలే వినిపిస్తున్నాయి. రామ మందిరం గ్రాండ్ ఓపెనింగ్ కు సర్వం సిద్ధమైంది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అయోధ్య ఆలయం ముస్తాబైంది. భారీ సెట్టింగ్లు, రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల తోరణాలు, రంగవల్లులతో అయోధ్య లోగిళ్లు సందడి చేస్తున్నాయి. యావత్ దేశం వేచి చూస్తున్న సుదీర్ఘ స్వప్నం మరికొన్ని గంటల్లో సాకారం కాబోతోంది. ఈ చారిత్రక వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే ఈ వేడుక కోసం ఇప్పటికే పలువురు ఆహ్వానితులకు అయోధ్యకు చేరుకున్నారు. నేడు మధ్యాహ్నం 12:20 రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. దాదాపు 7,000 మంది అతిథులు పాల్గొనే ఈ మహాఘట్టాన్ని కోట్లాది ప్రజలు వీక్షించేందుకు అనువైన ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న వేళ భారత్లోనే కాకుండా విదేశాల్లోనూ పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాషింగ్టన్ డీసీ మొదలుకొని ప్యారిస్, సిడ్నీ వరకు దాదాపు 60 దేశాల్లో విశ్వ హిందూ పరిషత్, పలు హిందూ సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరమైన అయోధ్యకు పండుగ కళ వచ్చింది. బాలరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య ఆలయం ముస్తాబైంది. రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్య నగరం సిద్ధమైంది. 161 అడుగుల ఎత్తుతో 3 అంతస్తులుగా చేపడుతున్న మందిర నిర్మాణానికి ఇప్పటి వరకు 1,100 కోట్లకు పైగా ఖర్చయింది. ఈ విషయాన్ని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్గిరి వెల్లడించారు. మొత్తం పనులు పూర్తి చేసేందుకు మరో 300 కోట్లు అవసరం అవుతుంది అని అంచనా వేశారు. తాత్కాలిక మందిరంలోని పాత రామ్లల్లా మూర్తిని కొత్త విగ్రహం ముందు ఉంచుతామని తెలియజేశారు. 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలోకి ఇప్పటికే చేర్చారు. ఆభరణాలను సున్నితంగా చెక్కారు అని ట్రస్ట్ కోశాధికారి వివరించారు. విగ్రహాలను చెక్కేందుకు 4-5 నెలలు పట్టింది అన్నారు. ఏపీలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు పార్టీని విడుతున్నారు. బీసీ సామాజిక వర్గంలో కీలక నేతలు ఒక్కొక్కరు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మొన్న కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా చేయగా తాజాగా మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి రాజీనామా చేయనున్నారు. ఇప్పుడు తాజాగా వైసీపీ బీసీ విభాగం నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గుడ్ బై చెప్పారు. మరికొంతమంది బీసీ నేతలు పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పుకునే సీఎం జగన్ కు ఆ వర్గాల నేతలే ఎన్నికల ముందు వరుస షాకులు ఇస్తున్నారు. ఒక్కొక్కరిగా పార్టీని విడుతున్నారు. తమకు సీఎం దర్శన భాగ్యం లభించడం లేదు అని వారు మదన పడుతున్నారు. సర్వేల పేరుతో తమను తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం వర్గీయులు తమపై పెత్తనం చెలాయిస్తున్నారు అని మరికొందరు రాజీనామా చేస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసినా సీఎం మాత్రం గుర్తించలేదు అని సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల నుంచి పార్థసారథి పార్టీకి దూరంగా ఉంటున్నారు. జనసేనాధిపతి జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ప్రతిరోజు 3 ప్రాంతాల్లో సభలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నెలాఖరు నుంచి వరుసగా పవన్ కళ్యాణ్ సభలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాల నేతలు అక్కడ సౌకర్యాలు పర్యవేక్షించాలని నాదెండ్ల మనోహర్ నేతలకు సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల అధినేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు రా కదిలిరా పేరుతో రోజుకు 2 నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు, జగన్ అబద్దాలు, అవినీతి, అసత్యాలను ప్రజలకు చంద్రబాబు వివరిస్తున్నారు. ఇక జగన్ కూడా ఈ నెల 27 నుంచి సభలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సీఎం సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆయా జిల్లాల్లో వైసీపీ నాయకులు సీఎం సభకు జనాన్ని రప్పించడానికి తలలు పట్టుకుంటున్నారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదు అన్నారు. తన లక్ష్యం తనకుంది అన్నారు. 23 నుంచి జిల్లాలో పర్యటిస్తాను అని అన్నారు. రోజుకు 3 జిల్లాల చొప్పున పర్యటించి అలాగే కార్యకర్తలతో భేటీ అవుతానని షర్మిల తెలియజేశారు. ఈ నెల 24న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ విజయవాడ వస్తారని షర్మిల చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు అని వివరించారు. కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాను అన్నారు. రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీ ప్రధాని కావడమే అన్నారు. ఆ మాట కోసం తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఓ నియంతను గద్దెదించాను అని అన్నారు. తన పాదయాత్ర ద్వారా తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బయటపడింది అని అన్నారు. ఇక ఏపీ తనకు పుట్టినిల్లు అన్నారు. ఏపీలో స్వేచ్ఛగా పనిచేస్తానని షర్మిల చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, అన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని షర్మిల తెలియజేశారు.
సీఎం జగన్ పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాణం ఎక్కుపెట్టారు. అధ్యక్షురాలైన మరుక్షణమే జగన్ పై ఆమె వ్యంగ్యంగా అస్త్రాలు సంధించారు. అలాగే ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశావా అని షర్మిల ప్రశ్నించారు. వైసీపీ టీడీపీ దొందేనని షర్మిల విమర్శించారు. గత 10 ఏళ్లలో ఆ రెండు పార్టీల పాలనతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది అన్నారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం షర్మిల కాంగ్రెస్ కార్యకర్తలు నేతలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీలోకి తాను రావాలని కేడర్ కోరుకుంది అని షర్మిల చెప్పారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 1,00,000 కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు జగన్ దానికి 3 లక్షల కోట్లకు పెంచారు అని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ రుణాలు ఇతర బకాయిలు అన్ని కలిపితే 10 లక్షల కోట్ల భారం రాష్ట్రంపై ఉంది అని షర్మిల అంచనా వేశారు. ఇంత అప్పు చేసినా రాష్ట్ర అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. అభివృద్ధి భూతద్దంలో వెతికినా కనిపించదు అన్నారు. రాష్ట్రానికి రాజధాని ఉందా అని ప్రశ్నించారు. విజయవాడలో కనీసం ఒక మెట్రో అయినా ఉందా అని షర్మిల నిలదీశారు. 10 ఏళ్లలో కనీసం 10 పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా అని షర్మిల నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉంది అన్నారు. దళితులపై దాడులు మాత్రం 100కు 100% పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. హోదా కోసం చంద్రబాబు ఎప్పుడైనా ఉద్యమం చేశారా అని షర్మిల నిలదీశారు. ఉద్యమించే వాళ్లను జైల్లో పెట్టారని ఆక్షేపించారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశారా అని నిలదీశారు. గన్నవరంలో వైసీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. గన్నవరం పీఏసీఎస్ మాజీ ప్రెసిడెంట్ రంగబాబుపై దాడి చేశారు. ఎమ్మెల్యే వలభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. పొలం కొనుగోలు పేరుతో దాడులు చేశారు. హోటల్ వద్దకు రావాలి అని వంశీ అనుచరులు రంగబాబుకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్లిన రంగబాబుపై కర్రలతో దాడి చేశారు. కాళ్లు చేతులు విరగడంతో పిన్నమనేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రంగబాబుపై జరిగిన దాడిని టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఖండించారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ ఆలయాలను సందర్శిస్తున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా తమిళనాడుకు వచ్చిన ఆయన ఆలయ ప్రదక్షిణ చేశారు. ఇప్పటికే నుష్కోడ్లోని అరిచల్ మునై అనే ప్రాంతాన్ని మోదీ సందర్శించారు. సముద్రపు ఒడ్డున ప్రాణామాయం చేశారు. అనంతరం సముద్ర నీటికి పూజలు చేశారు. మొన్న రామేశ్వరంలో బస చేసిన మోదీ తాజాగా అరిచల్ మునైకి వెళ్లారు. అనంతరం కోదండరాముడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని మోదీ సందర్శించారు. ముఖద్వారం వద్ద బంగారు పూర్ణకుంభంతో పూజారులు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులతో ఆలయ ప్రాంగణంలోని వివిధ సన్నిధుల్ని ప్రధాని దర్శించారు. అక్కడే ఆండాల్ పేరుతో ఉన్న ఏనుగు ఆశీర్వాదం అందుకున్నారు. గజరాజుకు ఆలయానికి ఉన్న అనుబంధంపై ఆరా తీశారు. అయోధ్య రామ మందిరంలోని సీతారాములకు శ్రీరంగం ఆలయ పండితులు పట్టు వస్త్రాల్ని అందజేశారు. వస్త్రాలను వారు ప్రధానికి అందజేశారు. అంగన్వాడీలో ఉద్యమాన్ని మరింత పదునెక్కిస్తున్నారు. నిరసనోద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 41 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం చలించకపోవడంతో అంగన్వాడీలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. జగనన్నకు చెబుదాం పేరుతో సేకరించిన 1 కోటి సంతకాల ప్రతులను వెంట తీసుకురావాలని అన్ని జిల్లాల అంగన్వాడీలకు ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో జగన్ సర్కార్ అప్రమత్తమైంది. పోలీసులను ఉసిగొలిపి ఉక్కుపాదం మోపింది. విజయవాడ వెళ్లొద్దు అంటూ నోటీసులు ఇప్పించారు. ముందస్తు హౌస్ అరెస్టులకు సిద్ధమయ్యారు. ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న అంగన్వాడీలు ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. విజయవాడ నుంచి తరలి వస్తున్న అంగన్వాడీలను పలు చోట్ల అడ్డుకున్నారు. చలో విజయవాడను విజయవంతం చేయాలి అని అంగన్వాడీలు పట్టుదలగా ఉన్నారు. చలో విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డుపై అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 3 సలహాదారులను నియమించింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, వేణుగోపాల్ ను నియమిస్తూ కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే వల్లు రవిని నియమించింది. ఈ నలుగురికి కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్ అలీ వ్యవహరించనున్నారు. ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా వేణుగోపాల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కసరత్తు పూర్తి చేసింది. ఇటీవల మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లకు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం కల్పించింది. ప్రభుత్వ సలహాదారులుగా నియామకం ద్వారా 4 కీలక నేతలకు అవకాశం కల్పించినట్లయింది. ఆర్టీసీ చైర్మన్ తో సహా మరికొన్ని కీలక పదవులకు ఇప్పటికే కసరత్తు కొలికి వచ్చినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చాక వాటిపై స్పష్టత రానుంది. అయోధ్యపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిరం చరిత్రలో నిలిచిపోతుంది అని ట్వీట్ చేశారు. రామ చరిత్ర ఉరుతులోగిస్తుంది అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నిజంగా అది అపరిమితమైన అనుభూతి కలిగిస్తోంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆహ్వానాన్ని దేవుడికిచ్చిన అవకాశంగా భావిస్తున్నానని అన్నారు. అయోధ్య ఆహ్వాన పత్రిక అందడం తన కుటుంబ సభ్యులు ఎన్నో జన్మల పుణ్యఫలము అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. తనకు, తన కుటుంబ సభ్యులకు ఈ గౌరవాన్ని అందించిన ప్రధాని మోదీకి
ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ బంగారు క్షణాల కోసం ఎదురు చూస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. అయోధ్యకు చిరంజీవి కుటుంబం వెళ్తున్న సందర్భంగా ఆయన అభిమానులు వారికి ఘనంగా సెండ్ ఆఫ్ ఇచ్చారు. మెగాస్టార్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేశారు. అయోధ్య రామ మందిర చరిత్రలో నిలిచిపోతోంది అని చిరంజీవి చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. అనకాపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉంది అన్నారు. రాజీలేని పోరాటం చేసే వ్యక్తిత్వం పవన్ కే సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించాలని కొణతాల పిలుపునిచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తో హైదరాబాద్ లో కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారిద్దరూ ప్రత్యేకంగా సమాలోచన జరిపారు. 2014లో వైసీపీకి రాజీనామా చేసిన కొణతాల ఇంతవరకు ఏ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు. తాజాగా జనసేనలో చేరికపై ఆయన స్పష్టత ఇచ్చారు. కొణతాల రామకృష్ణ జనసేనలో చేరడం శుభపరిణామమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్న ఆయన జనసేనలోకి రావడం హర్షణీయమని అన్నారు. కొణతాలను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధిపై కొణతాలకు స్పష్టమైన అవగాహన ఉంది అన్నారు. పార్టీ మరింత బలోపేతమయ్యేందుకు రామకృష్ణ సేవలు దోహదపడతాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీలో వణుకు మొదలైంది. షర్మిల రాకతో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. షర్మిల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వైసీపీ నేతలు పోస్టింగ్లు పెడుతున్నారు. కాంగ్రెస్ కూటికి షర్మిల చేరడంతో తాడేపల్లిలో ప్రకంపనలు మొదలయ్యాయి. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే తాడేపల్లిలో ప్రకంపనలు మొదలయ్యాయి. తన అన్న సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టడంతో వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు. విజయవాడలోని పీసీసీ కార్యాలయానికి వచ్చే సమయంలో షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రత్యేకించి వైఎస్ అభిమానులు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి షర్మిల ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. జగన్ పాలనలోని వైఫల్యాలు, లోపాలను ఎత్తి చూపారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. 3 రాజధానులు, పోలవరం ప్రాజెక్టు, జగన్ సర్కార్ అడ్డగోలుగా చేసిన అప్పులు, రహదారుల దుస్థితిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మణిపూర్లో ఆదివాసీలు, క్రైస్తవులపై తీవ్రస్థాయిలో దాడులు జరిగినా బీజేపీకి జగన్ మద్దతు ఇవ్వడం ఏమిటి అని షర్మిల ప్రశ్నించారు. అంగన్వాడీల విషయంలో జగన్ సర్కారు చివరి అస్త్రాన్ని సంధించింది. ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా అంగన్వాడీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. సమ్మె విరమించని అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలను విధుల నుంచి తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు డెడ్లైన్ పెట్టింది. 10 గంటల్లోపు విధుల్లో చేరిన వారిని కొనసాగించాలని, విధుల్లో చేరని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయా జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో చేరిన అంగన్వాడీల వివరాలను కలెక్టర్లకు పంపి అప్రూవల్ తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖకు సర్కార్ సూచించింది. తొలగించిన వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే 25న నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు కాల్ ఫర్ చేస్తారు. 26వ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తులు స్వీకరించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కార్ తీరుపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటోంది అని ఆక్షేపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఓటర్ల కోణంలో చూడకుండా అభివృద్ధి పథకాలను అందిస్తోంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు కేటాయించిన మొత్తాలను ఆమె వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని చెప్పకుండా ఆయా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తామే చేపట్టామని ప్రజలను మభ్యపెడుతోంది అని ఆరోపించారు. సీఎం జగన్ జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తి చేయలేదు అన్నారు. ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదు అని విమర్శించారు. నిరుద్యోగులను పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటోంది అని మండిపడ్డారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అన్ని రాష్ట్రాలు సెలవు ప్రకటిస్తే జగన్ మాత్రం పట్టించుకోలేదు అన్నారు. రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రముఖులు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో సహా పలువురు ప్రముఖులు అయోధ్యకు పయనమయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ, శివమాల దంపతులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాదర స్వాగతం పలికారు. అయోధ్యకు వెళ్లడం కోసం ప్రముఖ నటుడు రజనీకాంత్ లఖన్వు విమానాశ్రయంలో కనిపించారు. ఆహ్వానాలు అందుకున్న వివిధ రంగాల ప్రముఖులు ఇప్పటికే అయోధ్యకు చేరుకుంటున్నారు. సినీ నటి కంగనా రనౌత్ ఇప్పటికే అయోధ్యలో ఉన్నారు. మనమంతా సంతోషపడే క్షణాలివేనని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది అన్నారు. ఈ క్రతువులో భాగమవుతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉంది అని పవన్ కళ్యాణ్ అయోధ్యలో మీడియా దగ్గర ప్రస్తావించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మరో 7-8 స్థానాలు వచ్చి ఉంటే రాష్ట్రంలో హంగు వచ్చేది అన్నారు. తక్కువ ఓట్ల తేడాతో 14 చోట్ల ఓటింపు పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజిగిరి లోక్సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది అన్నారు. కారు మళ్లీ రెట్టింపు వేగంతో పరిగెత్తుతుంది అని కేటీఆర్ చెప్పారు. సోనియా గాంధీకి ప్రజలు కరెంటు బిల్లులు పంపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, ప్రజలు సమాయత్తం అవ్వాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదాపై కాంగ్రెస్ మాట మార్చింది అని ధ్వజమెత్తారు.
పార్టీ కమిటీలు పూర్తి చేయకపోవడంతో నష్టం జరిగిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక నుంచి అలా జరగదు అన్నారు. 3 నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ కు తాము భయపడేది లేదు అని తేల్చి చెప్పారు. ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినపడాలి అంటే గులాబీ పార్టీ గెలవాలి అని కేటీఆర్ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిలపై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. వైఎస్ పేరును షర్మిల దుర్వినియోగం చేస్తోంది అని ధ్వజమెత్తారు. లేని పార్టీకి అధ్యక్షురాలిగా షర్మిల చలామణి అయ్యి గందరగోళం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ పేరును షర్మిల దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇప్పటికే విమర్శించారు. వైఎస్ అనే పేరు వాడుకుని ఆ కుటుంబం నుంచి వచ్చాను అంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇలా చేయడం ద్వారా తనను తాను శాంతపరుచుకుంటున్నారు అని తాము భావిస్తున్నామని అన్నారు. షర్మిల ఏదో ఓ పాత్రలోకి వచ్చి చేసిన ప్రయత్నమే తప్ప సిన్సియారిటీ ఏముంది అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉపయోగపడాలి అన్న ఎజెండా ఆమెలో స్పష్టంగా కనపడుతోంది అన్నారు. షర్మిలను చంద్రబాబు పావులాగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆమె ఎందుకు అలా పావులాగా మారడానికి ఇష్టపడుతున్నారో తెలియడం లేదు అన్నారు. కారణాలు వేరే ఏమీ కనిపించడం లేదు అన్నారు. జగన్పై ఏదో తెలియని ఈర్ష్య పెంచుకున్నారో తెలియడం లేదు అన్నారు. సడన్ గా ఇక్కడకు వచ్చి తండ్రి ఆశయాల గురించి ఆమె చెప్పడం విడ్డూరంగా ఉంది అన్నారు. లేని పార్టీకి అధ్యక్షురాలిగా వచ్చి సింపతిని, గందరగోళాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. కోడికత్తి శ్రీను కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు దీక్ష విరమించింది. 4 రోజులుగా దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు దీక్షను విరమించారు. 4వ రోజు దీక్షను వారంతా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేపట్టారు. నిరవధిక దీక్షతో కోడికత్తి శ్రీను తల్లి ఆరోగ్యం క్షీణించింది. దీంతో దీక్ష విరమించి న్యాయ పోరాటం చేయాలని విపక్షాలు సూచించాయి. విపక్షాల విజ్ఞప్తితో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు దీక్ష విరమించారు. ఇంకా టీడీపీ, సిపిఐ పలువురు దళిత నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని అన్నారు. భవిష్యత్తు కోసం కార్యకర్తలు పొంగిపోవద్దు అని సూచించారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది మళ్లీ తామేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీల్లో పావలా వంతు మించి అమలు చేయలేరని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరిని ఎప్పుడు పట్టించుకోలేదు అని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేలోపు కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కోడ్ను బూచీగా చూపించి హామీల అమలును కాంగ్రెస్ వాయిదా వేయడానికి చూపిస్తోంది అని హరీష్ రావు ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అధికారం పోయినా షాక్తో విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సందర్భం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో R&B అధికారులతో వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తమ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు బీఆర్ఎస్ ను బరాబర్ బొంద పెడతామని హెచ్చరించారు. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతోంది అని కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం అన్యాయమని అన్నారు. తాము తలుచుకుంటే బీఆర్ఎస్ లోని 39 మంది ఎమ్మెల్యేలను 39 ముక్కలు చేస్తామని హెచ్చరించారు. గృహజ్యోతి పథకంపై కేటీఆర్ ఆలోచించి మాట్లాడాలని సూచించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని కోమటిరెడ్డి తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచనప్రాయంగా తెలియజేశారు. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది అన్నారు. కిందటిసారి ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరగవచ్చు అన్నారు. ఎవరు బాధపడినా బాధపడకపోయినా మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు అన్నారు. 6 గ్యారెంటీలపై రాష్ట్ర ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లేదన్నారు. ఎప్పుడు అమలు చేయాలో వారికే తెలియడం లేదు అని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క ఓటు వేసినా మూసీలో వేసినట్లే అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పార్టీ తరపున ఒక్క ఎంపీ గెలిచిన రాష్ట్రానికి వచ్చే లాభమేమీ ఉండదు అన్నారు. దేశంలో కొత్త మ్యూజియాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది అని కిషన్ రెడ్డి అన్నారు. సాలార్ జంగ్ మ్యూజియంలో 5 కొత్త గ్యాలరీలను ప్రారంభించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. 28న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో జరుగుతున్న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఆహ్వానం అందలేదు అని ఎమ్మెల్సీ కవిత తెలియజేశారు. రాముడు అందరివాడు అని పేర్కొన్నారు. ఆహ్వానం అందకపోయినా ఏదో ఒక రోజు అయోధ్యని సందర్శిస్తామని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో నెలకొల్పాలి అని కవిత డిమాండ్ చేశారు. భారత్ జాగృతి ఆధ్వర్యంలో స్పీకర్ను కలిసి ఈ విషయంపై వినతి పత్రాన్ని అందజేశారు. టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చేతేశ్వర్ పుజారా మరో ఘనత సాధించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 20,000 పరుగులు చేశాడు. తన ఆటతో 4వ భారత్ బ్యాటర్ గా నిలిచాడు. రంజీ ట్రోఫీలో విదర్భతో జరిగిన మ్యాచ్ లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. పుజారా తొలి ఇన్నింగ్స్ లో 43, రెండో ఇన్నింగ్స్ లో 66 పరుగులు చేసి ఈ ఫీట్ ను అందుకున్నాడు. టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకోవాలి అనే లక్ష్యంతో పుజారా ఉన్నారు. రంజీ ట్రోఫీలో నిలకడగా ఆడుతున్నాడు. తొలి మ్యాచ్ లో జార్ఖండ్ పై అజేయంగా 243 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్ లోనూ హర్యానాపై 49, 43 పరుగులు చేశాడు.
గత ఏడాది జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో నిరాశపరచడంతో జట్టులో స్థానం కోల్పోయాడు.